పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మార్చి 26వ తారీఖున సువార్త పఠనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే చట్టము మతము అనే అంశం మీద మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దీనికి గాను మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధనను రద్దు చేయి వచ్చినని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మనుషుడికే కాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేర్నని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనా భంగపరిచి అట్లు జనులకు బోధించినో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఈ యొక్క చట్టాన్ని మతాన్ని కలిపి ప్రభు పలికిన వాక్యంలో మనం ఈరోజు యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ ధ్యానానికి మనము వాక్యంగా తీసుకుందాం. అంటే ప్రభు పలుకుతూ ఉన్నాడు, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అని యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే చట్టం అంటే ధర్మశాస్త్రంలో 365 సంఖ్యలో చెయ్యకూడదు అన్నది 248 సంఖ్యలో చేయాలి అనేవి చట్టాలున్నాయి. అంటే మొత్తం 613 ఆజ్ఞలు ఆ రోజు ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. అంటే ఈ చెయ్యకూడని పనులు 365 ఉంటే చేయవలసిన పనులు 248. కాబట్టి ఈ మొత్తము 613 ఆజ్ఞల్ని క్రైస్తవం మోషే చట్టం కొనసాగింపేనని యేసుక్రీస్తు పరిగణిస్తూ ఉన్నారు. అంటే ఈ చట్టము నిరంతరము విలువ కలదేనని, అందులో ప్రతిదీ మన్నిక కలదేనని క్రీస్తు ప్రభు అంగీకరిస్తూ ఉన్నారు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత జ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులన్నిటినీ గూర్చి వినినప్పుడు ఆ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము వచ్చినదా అని విస్తుపోదురు అని ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు పలుకుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మోషేతో యేసు ఏకీభవిస్తూ ఉన్నారు. ఆ చట్టం యొక్క విశిష్టతను, ఔన్నత్యాన్ని ప్రభు గుర్తిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు తన కాలం నాటి యూదుల చట్టం యొక్క బాహ్యాచరణను ఖండిస్తూ వచ్చారు. ఎందుకంటే చట్టం యొక్క స్ఫూర్తిని, అంతర్యాన్ని కూడా ఆచరించాలని, ఆ ఆచరణలో ప్రేమే కేంద్రంగా ఉండాలని ప్రభు ఉద్ఘాటిస్తూ ఉన్నారు. అంటే నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధనమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మనుచుటకే కానీ రద్దు చేయుటకు కాదు అని క్రీస్తు ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మతాచరణ హృదయానికి, ఆత్మకు సంబంధించిన పవిత్రాత్మ మార్గదర్శకత్వంలో చట్ట ఆచరణ ఉండాలని క్రీస్తు మనకి విశ్లేషిస్తూ ఉన్నారు. అందుకే ప్రియ క్రైస్తవ ప్రజలారా, మనం కూడా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి మోషే చట్టంలో అనేటువంటి 10 ఆజ్ఞలు, అలాగే తిరుసభ కట్టడలు 6, ఇవన్నీ కూడా మనము పాటించాలి. ఒక నిజ క్రైస్తవుడిగా జీవించటానికి అవి మనకెంతగానో ఉపయోగపడతాయని ఈనాటి వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు పలికినటువంటి ఈ పలుకులు మనకు కూడా వర్తిస్తాయి. అంటే చట్టాన్ని మనం మార్చడం కాదు, కానీ దాన్ని ఆచరించినప్పుడే ప్రభు మార్గాన్ని మనం అనుసరించడానికి కావలసిన కృప దేవుడు మనకి దయచేస్తాడు. ఆ చట్టంలో ఉన్నటువంటి నియమాలని యథాతథంగా ఆచరించాలి తప్ప మనకు అనుకూలంగా వాటిని మార్చుకోకూడదు. అదే ప్రభు మనకి ఈరోజు
చెప్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మనము 10 ఆజ్ఞలని, తిరుసభ కట్టడాలని, ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి ప్రయాసపడాలని, అందుకు గాను ఆ ప్రభు యొక్క సహాయాన్ని మరియు కృపను దయచేయమని పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆ ప్రభువుని వేడుకుందాం. ఆమేన్.